హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ వచ్చేసి ఎకనామిక్స్ క్లాస్ 11th ఎన్సీఆర్టీ. సో నిన్న నేను చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి 3rd 4th చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాను. ఎన్సీఆర్టీ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నోట్స్ మేకింగ్ ఇలా చేసుకోవడం వల్ల మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా రాసుకుంటాము. సో రివిజన్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. నోట్స్ వచ్చేసి సో A4 షీట్స్లో అయితే ఈ విధంగా పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది నాకు, ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళిపోయింది. బాబుని ఇప్పుడే పడుకోబెట్టేసి నేను ఇంకా నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో టైం అయితే వేస్ట్ చేయకుండా ఈరోజు అయితే ఎలా అయితే ఈ 3rd and 4th చాప్టర్స్ కంప్లీట్ చేసేసి ఇంకా న్యూస్ పేపర్స్ది అనాలిసిస్ది నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ సంబంధించి. దాని తర్వాత ఈ హిస్టరీ కూడా స్టార్ట్ చేయాలి. 8th వరకు కంప్లీట్ అయిందని చెప్పాను కదా ఎన్సీఆర్టీ. సో 9thది హిస్టరీ కూడా స్టార్ట్ చేస్తాను. సో నాకు ఏంటంటే బాబుతో ప్రాబ్లం ఉంది. తను ఏ టైం అయినా లేవచ్చు కదా, సో అందుకని సైలెంట్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పీడిఎఫ్ ప్రిపేర్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు అది ఈజీగా ఉంటుంది రివైజ్ చేసుకోవడానికి. ఇన్ కేసు నోట్స్ నచ్చి మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ అయితే ఫాలో అవ్వచ్చు. సో దానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయితే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో దాంట్లో మీరు ఫాలో అవ్వచ్చు, జాయిన్ అవ్వి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలు కనుక లైక్ చేసి ఉంటే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు మెటీరియల్ ఈ విధంగా అయితే ఉంటుంది. నేను టెక్స్ట్ బుక్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతున్నాను, ఇంకా నేను యూపీఎస్సికి సంబంధించి టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఈరోజు టార్గెట్ వచ్చేసి ఎకనామిక్స్ 3rd and 4th చాప్టర్ కంప్లీట్ చేసేయాలి. దాని తర్వాత హిస్టరీ 9th క్లాస్ది హిస్టరీ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈరోజు నైట్ కల్లా ఆ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని ఈరోజు టార్గెట్ అయితే పెట్టుకున్నాను నేను. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేయడానికి లైక్ చేస్తారా, లేదంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్కే ప్రిపేర్ అవుతుంటారా? నాకైతే టెక్స్ట్ బుక్, ఈవెన్ నేను టెక్స్ట్ బుక్లో కూడా పాయింట్ టు పాయింట్ అండర్లైన్ చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే నా నోట్స్ అనేది, నా హ్యాండ్ రిటన్ నోట్స్ నాకు చాలా ఈజీగా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. మనకి లాస్ట్ మినిట్లో కూడా మనము ఈజీగా క్విక్గా మనము పాయింట్ టు పాయింట్ అయితే ఈజీగా మనము నేర్చుకోగలుగుతాము. సో ఆ విధంగా అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో అలాగే ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ కూడా నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఇంకా మోడర్న్ హిస్టరీ అయితే స్టార్ట్ చేయాలి. సో అది కూడా నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేసి చూపిస్తాను, నేను ఎలా అయితే ప్రిపేర్ చేశానో ఏంటి అనేది.